భోగి పూట నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి? నేనైతే చాలా బాగా పొద్దున్నే లేచి చలిమంట అంటే భోగి మంట వేసుకొని దాంట్లో పాయసం వండి అంత పొద్దున్న రీల్లో పోస్ట్ చేశాను కదండి. ఇంటి దగ్గర అంతా బాగా చేసుకున్నాం అనమాట. మీరు ఎలా చేసుకున్నారు? బాగా జరుగుతుంది కదా. ఈ భోగి నుంచి మీ అందరి ఇంట్లో భోగ భాగ్యాలు వెల్లు విరవాలని, మంచిగా మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ అయితే వీడియో ఏంటి అనుకుంటున్నారా? నిన్న ఒక సెట్ గురించి మీకు చూపించాను కదండి. ఫార్మ్లో ఉన్న ఒక సెట్ సప్లిమెంట్స్ 2 చూపించాను కదా. దాని గురించి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయన్నమాట. ఆ ఫోన్ కాల్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవాళ. అంటే వాళ్ళు అడిగిన డౌట్స్, ఇది ఎలా వాడాలి, ఏంటి, ఏది ముందు వాడాలి, ఏది తర్వాత వాడాలి, ఎలా వాడాలి అని చాలా డౌట్స్ అడిగారు అనమాట. వాటి గురించి చెప్తాను, క్లారిటీ ఇస్తాను. అసలు దీనికన్నా ముందు అసలు హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు డే 1 ఏం వాడాలి, డే 2 ఏం వాడాలి, డే 3 ఏం వాడాలి, అలా 10 డేస్ వరుసగా 10 డేస్ అసలు ఏం వాడాలి, హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశాక వరుసగా 10 డేస్ ఏం వాడాలి, అంటే ఒకటో రోజు ఏం వాడాలి, రెండో రోజు ఏం వాడాలి, ఒకటో పూట ఏం వాడాలి, సాయంత్రం ఏం వాడాలి, ఇదంతా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా చూడండి. ఇవాళ ఈ ప్రొడక్ట్స్ ఎలా వాడాలి, డే 1 నుంచి డే 10 దాకా ఎలా వాడాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నాని రష్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ అండి. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే ఇక్కడ స్కోర్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఈ సెట్ ఎలా డే 1 నుంచి అంటే 1వ రోజు నుంచి 10వ రోజు దాకా ఈ సెట్ని ఎలా వాడాలి. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఇచ్చేగానే కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది అనమాట. నేను 1వ రోజే మొత్తం తగ్గిపోవాలన్నట్టు మొత్తం ఒకే రోజు కలిపి వాడేస్తారు. అలా అస్సలు వాడకూడదు అనమాట. ఎలా వాడాలో కూడా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీకు ఈ సెట్ ఇంటికి వచ్చిందండి. ఇప్పుడే మీ సెట్ మీ ఇంటికి వచ్చేసింది. నేను పంపించాను, మీకు వచ్చేసింది. వచ్చాక ఎలా వాడాలి? ఫస్ట్ మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీకు ఐడి కావాలి, ఫ్రీ ఐడి కావాలి అంటే చాలామంది ఐడి గురించి అడుగుతున్నారు అనమాట. మీకు ఐడి కావాలంటే ఖచ్చితంగా ఇస్తామండి, ఫ్రీగానే ఇస్తాము, ఇబ్బంది ఏమీ లేదు. ఐడి కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది ఐడి మీరు ఇస్తారా అని కూడా డౌట్గా ఫోన్ చేస్తున్నారు. డౌట్ ఏం అక్కర్లా, మీకు ఐడి ఇస్తాం. మీ ఐడిలో డిస్కౌంట్ లెవెల్స్ వస్తాయి, కంపెనీ నుంచి గిఫ్ట్స్ వస్తాయి. ఇవన్నీ మీరు పొందాలి అంటే మీకు కస్టమర్ ఐడి ఉండాలి. కస్టమర్ ఐడి కంపెనీ నుంచి మీకు ఫ్రీగానే వస్తుంది. నేను అది మీకు ఎలానో ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో ఏంటి అంటే నిన్న ఇప్పుడు ఈ సెట్ చూపించాను. ఈ సెట్ని 1వ రోజు నుంచి 10వ రోజు దాకా ఎలా వాడచ్చు. మామూలుగా అయితే ఈ సెట్ మనకు నెల రోజులు వస్తుందండి, నెల రోజులు. కానీ డే 1 ఎలా వాడాలి, డే 2 అంటే 10వ రోజు నుంచి మన నెల మొత్తం ఒకేలా ఉంటుందన్నమాట. దానికి ఇబ్బంది లేదు. కాబట్టి 1వ రోజు నుంచి 10వ రోజు దాకా ఎలా వాడాలి అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైంది కదా నేను చెప్పే పాయింట్. ఫస్ట్ స్టార్టింగ్ 10 డేస్ అలవాటు చేసుకోవటం ఎలా ప్రోడక్టు. తర్వాత 10 డేస్ నుంచి ఇంకా మనం లైఫ్ లాంగ్ వాడినా ఒకే రకంగా ఉంటుంది వాడే విధానం అనేది. అంటే ఇప్పుడు మనం అన్నప్రాసన నుంచి ఒక 3-4 ఏళ్ళు బాబుకి ఎలా పెడతాం, ఒక పద్ధతిలో పెడతాం. తర్వాత ఏం చేస్తాం, ఇంక వాడు ఏదైనా తినొచ్చు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చిన కానీ వాడు మనం ఏది తింటామో వాడు అది కూడా తినొచ్చు, అన్నీ తినొచ్చు. కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా తర్వాత మనం చెప్పాల్సిన పని ఏముంది. అలాగా ఇప్పుడు నేను ఏంటంటే మీకు డే 1 నుంచి 10 డేస్ అంటే హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి 10వ రోజు దాకా ఎలా వాడాలి అనేది చెప్తాను. ఫస్ట్ ఈ సెట్ మీ ఇంటికి వచ్చేసింది, నేను పంపించేసాను అనుకుందాం. మీ ఇంట్లో ఉంది ఈ సెట్. ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ పొద్దున్నే లేచామా లేవగానే ఎఫ్రెష్ అనేది ఒక 2 స్పూన్స్ ఒక చెంబులోనో, మన ఇంట్లో చెంబులే కదండి ఉంటాయి, మరి నేను గ్లాసు అది ఇది అని చెప్పను, మరీ షోగా చెంబు ఉంటుంది. ఒక లోటానో చెంబు ఉంటుంది. 2 స్పూన్స్ పొడి లోటా పొడి చెంబు తీసుకోండి. అంటే మరి తడిగా ఉండకుండా పొడి, అందులో 2 స్పూన్స్ వేసుకోండి. చక్కగా వేడి నీళ్ళు ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకోండి. ఆ వేడి నీళ్ళు పోసేయండి, చక్కగా కలిసిపోయింది. కూర్చొని తాగండి. ఒక అరగంట గ్యాప్ ఇవ్వండి. ఒక అరగంట గ్యాప్ ఇచ్చాక ఒక 200 ml వాటర్ తీసుకోండి, 1/2 లీటర్ వాటర్. ఇది 3 స్పూన్లు ఫార్ములా 1, ప్రోటీన్ 1 స్పూను, షేక్ మేట్ 1 స్పూను, లేకపోతే 1.5 స్పూను, 1 కానీ 1.5 కానీ అలా వేసుకొని మిక్సీ పట్టండి. చిన్నగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టారంటే షేక్ రెడీ అయిపోయింది. ఈ షేక్ తాగేయండి. ఇంకా డే 1 అదేనండి. ఇంకా రెండో పని ఏం చేయొద్దు మీరు. ఇంకా డే 1 లేసారా, వేడి నీళ్ళు ఫ్రెష్ తాగారా, చన్నెలతో షేక్ తాగారా, ఈ 4 ఇస్తున్నాను కదా. ఈ 4ట్లో వేడి నీళ్ళు ఫ్రెష్ తాగాం, చన్నీళ్ళు షేక్ తాగాం, అయిపోయింది. ఇంకా అక్కడికి అయిపోయింది. దాన్ని క్లోజ్ చేసేయండి. మధ్యాహ్నం అంటే ఇప్పుడు మీరు ఇది ఏం చేయాలి, ఉదయం కాఫీ టీ తాగకుండా ఫ్రెష్ తాగాలి, టిఫిన్ చేయకుండా షేక్ తాగాలి. తర్వాత టిఫిన్ మానేయాలి. ఇంకా టిఫిన్ మానేసి మధ్యాహ్నం రోజు ఏం తింటారో అదే తినాలి. సాయంత్రం రోజు ఏది తింటారో అదే తినాలి. అప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పే పాయింట్. మీరు డైటింగ్ చేస్తున్నాం కదా అని 2 సార్లు ఫ్రెష్ తాగడం, 2 సార్లు షేక్ తాగడం డే 1 చేయకూడదండి. డే 1 మనం చేయాల్సింది ఏంది, ఒక్కసారి ఫ్రెష్ తాగాలి, ఒక్కసారి షేక్ తాగాలి. తర్వాత మధ్యాహ్నం మనం రోజు ఏం తింటాం అదే తినాలి, సాయంత్రం రోజు ఏం తింటాం అదే తినాలి. అలా ఎన్ని రోజులు చేయాలి? 3 రోజులు చేయాలి. ఫస్ట్ 3 రోజులు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనమాట. లెగవటం, ఎఫ్రెష్ అంటే ఫస్ట్ మీల్ మన హెర్బల్ లైఫ్ అయ్యే ఉండాలి.
ఫస్ట్ మీకు కాఫీ టీ తాగే అలవాటు ఉంది, నేను కాదనట్లేదు, అది 11ంటికి తాగండి. అంటే ఇప్పుడు మీకు మన లగవంగానే కాఫీ టీ తాగే అలవాటు ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి, ఎఫ్రెష్ తాగాలి, షేక్ తాగాలి. 10, 11 అయ్యాక అప్పుడు మీరు కొంచెం కాఫీ పెట్టుకొని తాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఫోన్ వచ్చింది, ఈలోపే ఇంకో ఫోన్ వచ్చిందిలేండి, ఫోన్ మాట్లాడేశాను. ఇప్పుడు మీకేం చెప్పాను, ఇంత కాఫీ తాగొచ్చు, ఎక్కువ తాగొద్దు. క్వాంటిటీ అంటే ఇప్పుడు మీరు ఎక్కువ తాగుతున్నారు అనుకోండి, కొంచెం తగ్గించుకొని తాగండి. కాఫీ తాగొద్దు, టీ తాగొద్దు అని నేనేం చెప్పను అనమాట, దానికేం ఇబ్బంది లేదు. పొద్దున్నే లెగవగానే ఎఫ్రెష్ తాగాలి, షేక్ తాగాలి. ఒకవేళ కాఫీ టీ తాగే అలవాటు ఉంటే 11ంటికి తాగాలి. మధ్యాహ్నం భోజనం 1, 2ంటికి మీరు రోజు ఏం తింటారు అదే తినండి. సాయంత్రం కూడా మీరు రోజు ఏం తింటారు అదే తినండి. మీరు రోజు ఎలా వాటర్ తీసుకుంటారు, ఏం తింటారు, ఎలా పడుకుంటారు, అవన్నీ అలాగే చేయండి ఫస్ట్ 3 రోజులు. 4వ రోజు నుంచి ఏం చేయాలి, 4వ రోజు నుంచి ఇప్పుడు సప్లిమెంట్లు మీరు ఒక్క పూట షేకే తీసుకున్నారు. 2వ పూట షేక్ గురించి నేను చెప్పట్లా, 2వ పూట షేక్ వాళ్ళకి నేను చెప్పట్లా, ఒక్క పూట షేక్ వాళ్ళకే చెప్తున్నా. మీరు మళ్ళీ దీన్ని గమనించుకోండి, ఇది అందరికి కాదు. 2వ పూట షేక్ కావాలనుకునే వాళ్ళు ఇంకో సెట్ తీసుకుంటారు. వాళ్ళు 2వ పూట 4వ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు, 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి నేను చెప్పట్లా, ఓన్లీ ఒక పూట సెట్ తీసుకొని కొన్ని సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి, 2 సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు 3 రోజులు ఇలా వరుసగా తాగేశారండి. 4వ రోజు ఏం చేయాలి, పొద్దున్నే షేక్ తాగేటప్పుడు సెల్యులోస్ ఒకటి, మల్టీవిటమిన్ ఒకటి వేసుకోవాలన్నమాట. సెల్యులోస్ ఒకటి, ఇది సెల్యులోస్ ఒకటి వేసుకోవాలి, మల్టీవిటమిన్. సెల్యులోస్ ఏమో షేక్ ముందు వేసుకోవాలి, మల్టీవిటమిన్ ఏమో షేక్ తర్వాత వేసుకోవాలి. వేసుకొని షేక్ తాగేసాక వేసుకొని ఆపేయాలి. మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు సెల్యులోస్ భోజనానికి ముందు, మల్టీవిటమిన్ భోజనానికి తర్వాత. మళ్ళీ సాయంత్రం భోజనానికి ముందు సెల్యులోస్, భోజనం తర్వాత మల్టీవిటమిన్. ఇలా రోజుకి 3 సార్లు సెల్యులోస్, 3 సార్లు మల్టీవిటమిన్ వేసుకోవాలి. 4వ రోజు నుంచి వేసుకోవాలి. అలా మళ్ళీ ఒక 3 రోజులు వరుసగా 3 చప్పుడు వేసుకోండి. కొంతమందికి ఈ టైంలో వేడి చేస్తుంది, కొంచెం ఈ ప్రోటీన్ ఫుడ్కి, ఈ సెల్యులోస్కి కొంచెం వేడి చేస్తుంది. వేడి చేసే వాళ్ళు ఏం చేయాలి, 1 వీక్ లోపు పెదాలు ఎండిపోవటం, నోరు కొంచెం పుయ్యటం, కొంతమందికి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అనమాట. ఇది సైడ్ ఎఫెక్ట్ లాగా అనుకోవద్దు, ఇబ్బంది అస్సలు పడొద్దు, ఏముండదు. కొంచెం వేడి చేసే మీకు బాడీలో కొవ్వు తగ్గాలంటే ఎలా తగ్గిద్ది చెప్పండి, ఏమీ జరగకుండా అన్నీ సాఫీగా జరిగిపోతాయా? అందరికి చేస్తుందని చెప్పను, కొంతమందికి వేడి చేస్తుంది. వేడి చేసేవాళ్ళు ఏం చేయాలి, వాటర్ ఎక్కువ తాగాలి, నీళ్ళ మజ్జిగ తాగాలి, కొబ్బరి నీళ్ళు తెప్పించుకొని తాగాలి. అప్పుడు మీకు వేడి తగ్గిద్ది, ఇబ్బంది లేదు. మళ్ళీ ఒక 3 డేస్ అలాగే కంటిన్యూ చేయండి. మొత్తానికి అప్పటికి ఎంత అయింది, ఇది 3 డేస్ చెప్పాను, ఇది 3 డేస్ చెప్పాను, 6 డేస్ అయింది. ఇంకా తర్వాత నుంచి ఏం చేయాలి, ఈవినింగ్ మీరు మార్నింగ్ షేక్ తాగుతున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. భోజనంలో కర్రీ ఎక్కువ పెంచుకోండి, బాగా రైస్ చాలా తగ్గించేయండి. లేకపోతే జొన్న రొట్టె తీసుకోండి, లేకపోతే ఏదైనా దోశలు, కొర్రల దోశలు అలాంటివి తీసుకోండి. సాయంత్రం ఏం చేయాలి, ఫ్రూట్స్తో ఎండ్ చేయండి. అంటే మేము బాగా తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం సాయంత్రం వండిన పదార్థాలు ఏమి తినొద్దు, ఫ్రూట్స్తో ఎండ్ చేసేయండి. అంటే ఓన్లీ తినే ఫ్రూట్స్ అన్నీ తినేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకోండి. జ్యూసెస్ తాగొద్దు, మళ్ళీ ఫ్రూట్స్ మాత్రమే తినమని చెప్తున్నా, జ్యూసెస్ తాగొద్దు. మేము ఫ్రూట్స్ తిని ఉండలేం మేడం, మా వల్ల కాదు అనుకున్నప్పుడు జొన్న రొట్టె చేసుకొని బాగా మరింత కూర పెట్టుకొని తినండి. ఇంకా చేయాల్సింది అదనమాట. ఉదయం లేవగానే షేక్, ఎఫ్రెష్, ట్యాబ్లెట్స్ 3 సార్లు. ఉదయం మంచిగా షేక్ తాగుతున్నారు, ఇంక టిఫిన్ మానేశారు. మధ్యాహ్నం భోజనంలోకి కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ తింటున్నారు. లేదు అప్పుడు కూడా మీరు కొర్ర దోశలు, కొర్రలు ఉప్మా తినొచ్చు, ఏం కాదు. మధ్యాహ్నం అన్నమే తినాలని లేదు, రోజు అన్నమే తినాలని. మీకు రుచిగా తినాలి అన్న రోజు మాత్రమే, ఫెస్టివల్ మాకు తినాలి అన్న రోజు మాత్రమే అన్నం తినండి. మిగతా రోజుల్లో కొర్రలు అలాంటివన్నీ వాడుకుంటూ చక్కగా తినొచ్చు. సాయంత్రం ఓన్లీ ఫ్రూట్స్, లేదు అనుకుంటే అంత జొన్న రొట్టె, అంత కర్రీ పెట్టుకొని తినండి. ఇది నేను ఎవరికి చెప్తున్నాను, మేము ఒక్క పూట మాత్రమే వాడగలం, డబ్బులు లేవు, 2వ పూట వాడలేము అనుకునే వాళ్ళకి 1 పూట షేకు, 3 పూటల సప్లిమెంట్స్, ఈవినింగ్ ఈ ప్యాకేజ్ అనమాట. ఇలా చేసినా మీరు వెయిట్ లాస్ అవుతారు. కానీ నేను ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, ఈ సెట్తో పాటు ఇంకో సెట్ తీసుకొని చక్కగా ఉదయం సాయంత్రం షేక్ తాగి 3 పూట్ల సప్లిమెంట్లు వేసుకొని నీట్గా మధ్యాహ్నం కొంచెం నచ్చినట్టు అన్నం తిన్నా మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. ఓన్లీ ఫ్రూట్స్ కాకుండా ఇలా షేక్ తాగినా మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారు. అలాగైనా చేయండి. ఇలా మీకు నచ్చిన విధానాలు మీ దగ్గర. నిన్న కూడా ఒక అతను నాకు కామెంట్ సెక్షన్ ఆపారని వాట్సాప్లో కల్లా వచ్చి చెప్పారనమాట, మేడం మన మీరు సెల్యులాస్ ఒక్కటి వాడితేనే తగ్గిపోతామని చెప్పారు, మరి నిన్నేంటి సెల్యులాస్ మల్టీవిటమిన్ 2 కలిపి వాడాలన్నారు, అదేంటి మేడం సెల్యులాస్ ఒక్కటి వాడితే యూజ్ ఉండదా అన్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, అందరూ అన్ని డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి ముందు ప్రయారిటీస్ చెప్పాను. ముందు ప్రయారిటీ ఏంటిది, ఫస్ట్ ఎఫ్రెష్. మన దగ్గర ఏమీ లేవు, ఎఫ్రెష్ ఒక్కటి తాగొచ్చు, పర్లేదు. ఈ 4 కలుపుకొని తాగొచ్చు, ఎఫ్రెష్ తాగాక షేక్ తాగొచ్చు, పర్లేదు. ఇంకొంచెం డబ్బులు ఉన్నాయి. ప్రయారిటీ సెల్యులాస్, ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్. ఇదంతా వెయిట్ లాస్ వాళ్ళ ప్రోగ్రామ్ నేను చెప్పేది. ఫస్ట్ ప్రయారిటీ సెల్యులాస్, తర్వాత ప్రయారిటీ మల్టీవిటమిన్. ఇంకా తర్వాత ప్రయారిటీస్ ఉన్నాయి ఇవ్వండి, ఏం ఎందుకు లేవు. మీకు ఇంకా డబ్బులు ఉన్నాయి, సెల్ యాక్టివేటర్ వాడచ్చు, ఇంకా డబ్బులు ఉన్నాయి. హెర్బల్ కంట్రోల్ వాడచ్చు, ఇంకా డబ్బులు ఉన్నాయి. యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వాడచ్చు, ఇంకా డబ్బులు ఉన్నాయి.
ఎలా ఇది హెర్బల్ లైఫ్ లైన్, ఒమేగా హెర్బల్ లైఫ్ లైన్, గుడ్ ఫ్యాట్స్. బాడీకి వెయిట్ తగ్గాలన్నా మనకి బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా కావాలి, ఇది కూడా వాడచ్చు. ఇంకా అసలు నేను సూపర్ అండి, నా దగ్గర ఇంకా మీరు చెప్పడమే లేటు, నా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి, నేను వాడుకోగలను అనుకుంటే ఇది నైట్ వర్క్స్, ఇది కూడా వాడచ్చు. ఇది వాడారంటే యాంటీ ఏజింగ్, బాడీ షేప్, అసలు ఎన్ని రకాల యూజెస్ ఉంటాయి తెలుసా. హార్ట్ హెల్త్ మీకు చెప్పాను కదా ఈ వీడియోలో, వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి, స్టక్ అయిన వాళ్ళు వెయిట్ కదలటానికైనా దేనికైనా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలు ఉన్నాయండి. నేను ఇవన్నీ చెప్పాను అంటే అందరూ కొనలేరు కదా, ఎవరికి తగ్గ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అందరం పంచపక్ష పరమాణాలతో భోజనం చేయలేం కదా, ఒక్కొక్కరు 2 కూరలు చేసుకుంటారు, ఒక్క కూర చేసుకుంటే ఒక్కొక్కరు ఇంట్లో పచ్చడి చేసుకొని తింటారు, వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు ఇవన్నీ వాడితేనే నేను చెప్తాను అనకూడదు కదా, అందరికి అన్నీ చెప్పాలి. అంటే తక్కువ వాడే వాళ్ళకి చెప్పాలి, ఎక్కువ వాడే వాళ్ళకి చెప్పాలి, బాగా ఎక్కువ వాడే వాళ్ళకి. నా దగ్గర నెలకి 30,000 40,000 పెట్టుకొని వాడేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరు 5,000 10,000 4,000 3,000 వాడేవాళ్ళు, సింగిల్ ఎఫ్రెష్ వాడేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఉండరు చెప్పండి. సింగిల్ ఎఫ్రెష్ ఎంత ఉంటుంది మనకి, 8 అంటే ఒక 900 లోపు ఉంటుంది. ఇది వాడేవాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల కస్టమర్లు ఉంటారు. అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మరి అది నా బాధ్యత కదా, అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కామెంట్ సెక్షన్ ఎందుకు ఆపానంటే నాకు కుదరట్లేదు, కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు, టైం ఉండట్లేదు. అందువల్ల మళ్ళీ దాన్ని నేను పక్కన పడేసానని ఫీలింగ్ నాకు వచ్చి నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. వాళ్ళు కామెంట్స్ పెట్టినా నేను రిప్లైలు ఇవ్వలేకపోతున్నానని నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అందుకని కామెంట్ సెక్షన్ ఆపేసాను. మీకు కావాలి అంటే నా నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా, పైన ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా నా నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే నేను నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏం ప్రోగ్రామ్ కావాలి ఏంటి, డౌట్స్ కోసం మాత్రం కాల్ చేయొద్దు. ఓన్లీ మీకు ప్రోగ్రామ్ కావాలి, నేను మీకు కోచ్గా కావాలి, మీకు ప్రోడక్ట్ కావాలి, మీకు ఐడి కావాలి, ఫ్రీ ఐడి కావాలి కంపెనీ నుంచి, ఇలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఓకేనా. ఇవాళ అయితే వీడియో ఇంతే, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను. డే 1 నుంచి 10 దాకా ఎలా వాడాలి ఏంటి ఇదంతా. కావాల్సిన వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కావాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. మీకు డైలీ 6 to 7 వర్కౌట్స్ ఉంటాయి, 8 to 9 న్యూట్రిషన్ డైట్ ప్లాన్ క్లాస్ ఉంటుంది. ఇవన్నీ జూమ్లో ఉంటాయి. నేను ఎక్కడ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారని బాధపడక్కర్లేదు, చక్కగా వాడుకోండి. క్లాసెస్ చూసుకుంటూ నేను చెప్పేది వింటూ, డైట్ ప్లాన్స్ నేను పర్సనల్గా ఇస్తాను. ఇవన్నీ తీసుకుంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. ఇవాళైతే వీడియో ఇంతేనండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి బై బాయ్.